మా స్నూపీ చూడు ఎట్లా పండుకున్నదో. స్నూపీ ఏం పండుకున్నావా? పండుకున్నావా అమ్మ? పాపం రా, నోరు లేని కుక్కలని చంపేస్తున్నారు. దానికి ఏం తెలుసురా? మనలాగా కుట్రలు తెలుసా? చంపేయడం తెలుసా? దాంట్లోకి కాస్త అన్నం పెడితే అవి కూడా అరసవు. బుద్ధి లేని ఒక ఊర్లో ఒకడు రాజకీయ గెలవనికే ఆ ఊర్లో కుక్కలు లేకుండా చేయమన్నారట. వాడు ఏకంగా కుక్కలను చంపిండు. మానవత్వం లేని వాడేం న్యాయం చేశాడు? ఊరు సర్పంచా వాడు ఎవడో కానీ సిగ్గులేని ముండ కొడక. మీ అమ్మ నిన్న ఆ రోజే చంపేది ఉండే, పీడ వదులు పొరపాటు చేసింది. మానవత్వం లేదారా? నువ్వు మంచి పని చేయాలనుకునింటే, నీ మంచి ఆలోచనలు ఉన్నాయంటే వాడికేందిరా ఓట్లేసేది? బుద్ధి లేని గాడిదలేమో ఊరికి చెప్పినాయి, బుద్ధి లేనివాడేమో వీడు ఊర్లో కుక్కలు మొత్తం చంపేసిండు. ఒకటి దానికి ఏర్పాటు చేయాలిరా. దాని కుక్కలకు ఏర్పాటు చేసి కాస్త అన్నం పెట్టేది ఉండే. నిన్నందరూ మెచ్చుకుంటున్నారు. చంపేయడమేంద్రా? నీ అమ్మ ఎట్లా కన్నదిరా? అసలు మీ అమ్మకు బుద్ధి లేదు. కుక్కలకి కాస్త అన్నం పెడితే అవి కూడా మెంటల్ కావు, అవి కూడా ప్రాణం ఉంటుంది. దానికి పిల్లలు, ప్రేమ, అనురాగం, దాని పిల్లల్ని కాపాడుకుంటుంది. అది విడిచిపెట్టి బుద్ధి లేని మిమ్మల్ని ఇట్లా కాదురా, చెప్పులు దండేసి గాడిద మీద ఎక్కించి నా చెప్పు తీసుకొని నిన్ను కొట్టాలని ఉంది. ఏ ఊరు సర్పంచ్ కోసం మళ్ళా గెలవాలనుకున్నావు. ఊరివి మానవత్వం లేవు. ఇంటి పక్కల కుక్కలు ఉన్నప్పుడు కాస్త అన్నం పెట్టాలి. అందరం పెడుతూ ఉంటే ఆ కుక్కలు మెంటల్గా కావు. ఎందుకు మెంటల్గా అవుతున్నాయి కుక్కలు? అన్నం లేక, ఏమీ లేక, అడగలేక. అసలు రాజకీయం నా కొడుకులు కుక్కల్లాగా అరుస్తారు తప్ప అర్థం చేసుకునే కెపాసిటీ మీకు లేదురా. మీరు ఎప్పుడు డబ్బు మీ బొందలు వేసుకొని పోతారేమో, అందుకు డబ్బు పిచ్చి ఎక్కువ పట్టింది. ప్రేమించండి రా కుక్కల్ని, దానిలోకి కూడా ప్రాణం ఉంటుంది. దాని పిల్లలని కూడా అసలు ఎట్లా కొడుతున్నారు అబ్బా! మీరు చండాలమైన ముండ కొడుకులు, కఠినమైన కొడుకులు. మిమ్మల్ని ఇట్లా కాదురా, నా చెప్పు తీసుకొని మిమ్మల్ని బాగా తన్నాలనుంది. రండిరా, వనపర్తి డిస్టిక్ రండి.